అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఈ వీడియోలో మనం వినబోతున్నాం 'వెంటాడే నీడ' పార్ట్ 5. ఫ్రెండ్స్, మీరు గానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కమెంట్స్‌లో మాకు తెలియజేయండి. మరి ఎందుకు ఆలస్యం, కథ వినేద్దామా? మధ్యాహ్నం భోజనం చేస్తూ, అమ్మాయి శ్రేయ డెలివరీ డేట్ చెప్పారన్నావు, వచ్చే వారమే కదూ? భార్య సావిత్రితో అన్నాడు డాక్టర్ శ్యామలరావు. అవునండి, మొదటి డెలివరీ ఇక్కడే విజయవాడలోనే, మన హాస్పిటల్లోనే చేశాము. హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఈసారి తమ దగ్గరే హైదరాబాదులో చేస్తామన్నారు వియ్యంకులు. అన్నారని మరీ దూరపు చుట్టాల్లా డెలివరీ రోజు వెళితే బాగుండదు. అలాగని ముందుగా వెళదామంటే మనకు హాస్పిటల్లో తీరిక దొరకదు అంది సావిత్రి. ఆమె కూడా ఒక డాక్టర్. ఒక పని చేద్దాం, నువ్వు ఈరోజే బయలుదేరి వెళ్ళు. మన హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. డెలివరీ డేటుకు అక్కడికి వస్తాను అన్నాడు శ్యామలరావు. దానికి సరేనంది సావిత్రి. సిటీలో మంచి పేరున్న గైనకాలజిస్ట్వి నువ్వు. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్లలో 90% నీకోసమే వస్తారు. కాబట్టి నేను వెళ్ళడమే కరెక్ట్. కానీ నువ్వు వెళితే అక్కడ కాస్త సాయంగా ఉంటుంది. నేను వెళ్ళి పెద్ద ఉపయోగం ఉండదు, పని పెంచడం తప్ప. మళ్ళీ తనే అన్నాడు శ్యామలరావు. ఈ 2 వారాల్లో డెలివరీ కేసులు లేవండి. నేను వెళతాను. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అంది సావిత్రి. భోజనాలు ముగిశాక కాసేపు నడుం వాల్చి తిరిగి 4 గంటలకు హాస్పిటల్కు వెళ్ళడం అలవాటు వారిద్దరికీ. ఎమర్జెన్సీ కేసులుంటే మాత్రం భోజనం కూడా మానేసి హాస్పిటల్లోనే ఉండిపోతారు. ఆ రోజు పడుకున్న గంటకే ఫోన్ మోగడంతో తీసి చూశాడు శ్యామలరావు. హైదరాబాద్ నుంచి అల్లుడు వికాస్ కాల్ చేస్తున్నాడు. అదేంటి, అప్పుడే అల్లుడు కాల్ చేస్తున్నాడే అనుకొని బహుశా తమ ప్రయాణం గురించి అయి ఉండొచ్చు అనుకుంటా ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్యామలరావు. మామయ్య గారు, శ్రేయకు పొట్టలో విపరీతంగా నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్చాము. బిడ్డ అడ్డం తిరిగిందని, వెంటనే సిజేరియన్ చేయాలని చెప్పారు. రేపు పొద్దున్నే డెలివరీ. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వీలు చూసుకొని బయలుదేరండి అన్నాడు తన అల్లుడు. అత్తగారికి విషయం నెమ్మదిగా చెప్పండి అన్నాడు వికాస్. ఆందోళన స్టార్ట్ అయ్యింది శ్యామలరావుకి. వెంటనే భార్య సావిత్రిని నిద్రలేపాడు. ఏమైందండి, హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందా అని భర్తను అడిగింది. అదేం లేదు, అమ్మాయి కలలోకి వచ్చింది. అమ్మను నిన్ను చూడాలనుంది. వెంటనే రండి నాన్న అంది. అందుకని మనం ఈరోజే బయలుదేరదాం అన్నాడు శ్యామలరావు. ఎప్పుడూ లేనిది నీకు కల రావడమా ఏంటి? ఎప్పుడో ఒకసారి ఏదైనా కల వచ్చినా అది మన హాస్పిటల్కి సంబంధించిందై ఉంటుంది అని చమత్కారంగా అంది సావిత్రి. మరేం లేదు, అమ్మాయి డెలివరీ అనుకున్న దానికంటే ముందుగా అవుతుందట. మనం ఈరోజే వెడదామా? మీరు ఒక గైనకాలజిస్ట్తో మాట్లాడుతున్నారు, అసలు విషయం చెప్పడం లేదు అంటూ భర్త ఫోన్ తీసుకొని చూసింది. వికాస్ నుండి వచ్చిన కాల్ అది. ఇక వెంటనే అతనికి కాల్ చేసి విషయం తెలుసుకుంది. తరువాత భర్త వైపు తిరిగి విషయం చెప్పడానికి ఎందుకంత సంకోచిస్తున్నారు? ఇప్పటికీ 1000 డెలివరీలు చేసిన దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అంది. డాక్టర్ సావిత్రి వేరు, శ్రేయ తల్లి సావిత్రి వేరు. ఒక తల్లిగా నీకు టెన్షన్ ఉంటుందిగా. సరే, తొందరగా బయలుదేరాలి, రెడీ అవుదాం అంటూ డ్రైవర్ వెంకటేష్కి
కాల్ చేశాడు శ్యామలరావు. ఇక అతడు లిఫ్ట్ చేయగానే, మనం అర్జెంటుగా హైదరాబాదు వెళ్ళాలి, అమ్మాయికి డెలివరీ టైం అట, త్వరగా బయలుదేరాలి అని చెప్పాడు. దాంతో వెంకటేష్ కూడా, అలాగే అయ్యగారు, ఒక్క అరగంటలో అక్కడుంటాను అన్నాడు వెంకటేష్. వెంకటేష్ వచ్చేలోగా బట్టలు సర్దేసింది సావిత్రి. భర్త ముందుగా విజయవాడకు తిరిగి రావడానికి వీలుగా ఆయన బట్టలు విడిగా సర్దింది. ఈలోగా శ్యామలరావు అల్లుడు వికాస్కి మరో 2 మార్లు ఫోన్ చేశాడు. అది చూసి సావిత్రి, మనం డాక్టర్లం, అల్లుడికి ధైర్యం చెప్పాల్సిన వాళ్ళం, మనమే టెన్షన్ పడితే ఇక అల్లుడు ఎంత ఆందోళనలో ఉంటాడో అంది. నిజమే, కానీ ఎంత సర్ది చెప్పుకున్నా టెన్షన్ తగ్గడం లేదు. మరి నీ పరిస్థితి ఎలా ఉందో? నిజమే, నాకు ఆందోళనగానే ఉంది, బయటకి చెప్పడం లేదంతే. అది సరే గాని, మన వెంకటేష్ కాస్త ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు, మీరు డ్రైవర్ పక్క సీట్లో కూర్చోండి, కాస్త కంట్రోల్ అవుతాడు అంది సావిత్రి. అలాగే అన్నాడు శ్యామలరావు. ఇక వెంకటేష్ రానే వచ్చాడు. మరి కాసేపట్లో ఇద్దరూ హైదరాబాదుకు బయలుదేరారు. యజమాని పక్కనే కూర్చోవడంతో కొంచెం కుదురుగానే డ్రైవ్ చేస్తున్నాడు వెంకటేష్. ఇదిలా ఉండగా వికాస్ ఫోన్ చేశాడు. బయలుదేరిన 15 గంటలకు శ్యామలరావుకి కాల్ చేశాడు. చెప్పండి అల్లుడు గారు, మేము బయలుదేరి 15 గంట అయింది అన్నాడు శ్యామలరావు. మామగారు, ఒక చిన్న సహాయం కావాలి, ఏమీ అనుకోరుగా అన్నాడు వికాస్. ఎంత మాట అల్లుడు గారు, చెప్పండి అన్నాడు శ్యామలరావు. అటువైపు నుంచి నిశ్శబ్దం. వికాస్ ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నట్లు గ్రహించాడు శ్యామలరావు. అల్లుడు గారు, మేము పరాయి వాళ్ళం కాదు, మా వలన ఏ విషయంలో సాయం కావాలో సంకోచించకుండా చెప్పండి అన్నాడు శ్యామలరావు. కంచెర్లకు 10 కిలోమీటర్ల ముందు ఒక మామిడి తోట ఉంది. ఒకసారి మనమందరం కార్తీక మాసంలో అక్కడ వనభోజనాలు చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది అన్నాడు వికాస్. అవును, ఆ రోజు అందరం చాలా ఎంజాయ్ చేశాము అన్నాడు శ్యామలరావు. ఆ తోటలో మా తమ్ముడు విశాల్ తన స్నేహితులతో కలిసి అని చెప్పడం ఆపాడు వికాస్. ఇందులో దాపరికం ఎందుకు, ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకొని ఉంటాడు, అంతేనా అన్నాడు శ్యామలరావు. అవును మావయ్య, వాడికి ఫోన్ చేసి శ్రేయను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం చెప్పాను, వెంటనే బయలుదేరుతానని చెప్పాడు, అంతే. ఆ తరువాత మేము కాల్ చేయడానికి ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. విశాల్ బయలుదేరాడో లేదో అర్థం కావడం లేదు. ఒకసారి ఆ తోట దగ్గర కార్ ఆపమనండి, అక్కడ విశాల్ కానీ అతడి స్నేహితులు కానీ ఉన్నారేమో కనుక్కోమని డ్రైవర్ వెంకటేష్కి చెప్పండి, ఒకసారి ఫోన్ వెంకటేష్కి ఇవ్వండి అన్నాడు వికాస్. డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే శ్యామలరావు ఒప్పుకోడని తెలుసు వెంకటేష్కి. కారును రోడ్డు పక్కగా ఆపాడు. తరువాత ఫోన్ అందుకున్నాడు. వికాస్ చెప్పింది శ్రద్ధగా విన్నాడు. తరువాత ఫోన్ శ్యామలరావుకి అప్పగించి కార్ స్టార్ట్ చేశాడు. మరో అరగంటకి ఆ మామిడి తోటకి చేరుకున్నారు. మీరు కూర్చోండి అయ్యగారు, నేను వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు వెంకటేష్ కారు దిగుతూ. మేము కూడా వస్తాం, కాసేపు చెట్లగాలి పీల్చుకుంటాం అంటూ భార్యతో పాటు కిందకి దిగాడు శ్యామలరావు. అందరూ మామిడి తోట దగ్గరకు వెళ్ళారు. గేటుకి లోపలి వైపు నుండి తాళం వేసి ఉంది. వీళ్లను చూసి ఒక పొడవాటి వ్యక్తి వచ్చి గేట్ తాళం తీశాడు. ఆ వ్యక్తి దాదాపు 6.5 అడుగుల పొడవున్నాడు.
వికృతమైన ముఖంతో చూడగానే భయం కలిగించేట్లున్నాడు. మీకు ఎవరు కావాలి అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. మా వాళ్ళు ఈ తోట యజమానికి స్నేహితులు. ఒకసారి తోటమాలిని అదే వాచ్మెన్ని పిలుస్తారా అన్నాడు శ్యామలరావు. వాళ్ళ వంక పరిశీలనగా చూశాడు ఆ వ్యక్తి. అతని చూపులు ఎంతో భయాన్ని కలిగిస్తున్నాయి. ముందు లోపలికి రండి, మాట్లాడుకుందాం అన్నాడా వ్యక్తి గేట్ తెరుస్తూ. శ్యామలరావు, సావిత్రి, వాళ్ళ డ్రైవర్ వెంకటేష్ ముగ్గురు లోపలికి నడిచారు. గేట్ దాటగానే ఎడమవైపు ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాక ఆ వ్యక్తి వెంకటేష్ను లోపలికి తీసుకొని వెళ్ళాడు. లోపలి నుంచి ఒక నులక మంచం, 2 గోద్రేజ్ ఇనుప కుర్చీలు బయటికి తీసుకొని వచ్చారు. వెంకటేష్ ఆ కుర్చీలను తుడిచి శ్యామలరావు దంపతులను కూర్చోమన్నాడు. ఆ వ్యక్తి నులక మంచంపై కూర్చొని వెంకటేష్ను తన పక్కన కూర్చోమన్నాడు. తరువాత శ్యామలరావు వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి, మీకు మా ఓనర్ ఎలా తెలుసు? వాచ్మెన్తో ఏం పని మీకు? వాచ్మెన్ చనిపోయి 6 నెలలైంది. మీకు ఆ విషయం తెలీదా అన్నాడు. ఆశ్చర్యపోయారు ముగ్గురు. ముందుగా తేరుకున్న శ్యామలరావు, ఏంటి, వాచ్మెన్ చనిపోయాడా? పోయిన సంవత్సరం వనభోజనాలకి ఇక్కడికి వచ్చినప్పుడు చూశాం. చాలా మంచి వ్యక్తి. ఎలా చనిపోయాడు అన్నాడు. అతను వీళ్ళ వంక విచిత్రంగా చూస్తూ, ఈ తోట ఓనరు మీకు తెలుసన్నారు. మరి వాచ్మెన్ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకున్న విషయం తెలీదా అన్నాడు. తెలీదు. హేమంత్ వాళ్ళదే కదా ఈ తోట. అతను మా అల్లుడి తమ్ముడి విశాల్కు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు శ్యామలరావు. ఓ, విశాల్ బంధువులా మీరు? విశాల్ నాకు బాగా తెలుసు. నేను హేమంత్కి పెదనాన్న కొడుకుని. నా పేరు గోవర్ధన్. ఆ వాచ్మెన్ పేరు షణ్ముగం. భార్యతో కలిసి ఇక్కడే ఉండేవాడు. అతడికి 2 ఆడపిల్లలు. వాళ్ళు కవల పిల్లలు. 2 గొల్లపూడిలో హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుతున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. ఏమైందో గాని ఒకరోజు 4 చెట్టుకు ఉరివేసుకొని చనిపోయారు. చెప్పడం ఆపాడు అతను. అయ్యో, ఏమైంది? ఏదైనా అఘాయిత్యం జరిగిందా? ఆందోళనతో ప్రశ్నించాడు శ్యామలరావు. కాలేజీకి సెలవులు ఇవ్వడంతో 2 అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు. మామూలుగా అయితే సెలవుల్లో వాళ్ళు గొల్లపూడిలోనే ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. వాళ్ళ కోసం షణ్ముగం భార్య చంద్రిక అక్కడకు వెళ్తుంది. అంతేగాని వాళ్ళు ఈ తోట దగ్గరికి రారు. ఊరి చివర ఉంది కదా, కానీ ప్రస్తుతం అక్కడ కోవిడ్ ఎక్కువగా ఉండడంతో పిల్లలు ఇక్కడికి వచ్చారు అని చెప్పడం ముగించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.